దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ సీజన్లో మనందరం ఉన్నాం. అందరిలో కూడా క్రిస్మస్కి సంబంధించిన సంతోషం, ఆనందం పెళ్ళుపుకుతుందని నేను విశ్వసిస్తున్నాను. మీ అందరూ క్రిస్మస్ కోసం బాగా సిద్ధపడుతున్నారని కూడా నేను ఆశిస్తున్నాను. క్రిస్మస్ అంటే మనందరం కూడా క్రీస్తు జననాన్ని పురస్కరించుకొని క్రీస్తును ఆరాధించటం. చాలామంది క్రిస్మస్ పండుగ గురించి ఈ పండుగ చేసుకోమని బైబిల్లో లేదండి, లేదంటే పలానా రోజే క్రీస్తు జన్మించాడని ఎక్కడ ఆధారాలు లేవు బైబిల్లో, కాబట్టి క్రిస్మస్ పండుగ జరుపుకోకూడదు అని వాదించే వాళ్ళు ఉన్నారు. అయితే నేనేమంటానంటే క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రీస్తు ఎప్పుడు జన్మించాడో అనే నిర్దిష్ట తేదీ మనకు దొరకనప్పటికీ క్రీస్తు జన్మించాడన్న మాట మాత్రం వాస్తవం. ఆయన జన్మించిన సందర్భంగా ఈ లోకానికి వెలుగు వచ్చింది, మనకి రక్షణ వచ్చింది, నిత్య జీవం వచ్చింది. ఇంత సంతోషకరమైన సంఘటనను ఏదో ఒక తేదీన జరుపుకొని ఆయనను ఆరాధించటం అంటే ఖచ్చితంగా అదే తేదీన ఆరాధించాలని ఏమీ నియమం లేకపోయినప్పటికీ మనము దినమెల్లా, అదేవిధంగా సంవత్సరమెల్లా మన జీవితకాలం అంతా కూడా క్రీస్తును ఆరాధింపబద్దులమైనాం. కాబట్టి క్రిస్మస్ పండుగ కేవలం డిసెంబర్ నెలలో మాత్రమే చేసుకోదగిన పండుగ కాదు, కానీ ఇది అందరికీ మన యొక్క జీవితకాలం అంతా చేసుకోదగినటువంటి పండుగ. యేసు జననాన్ని మనందరము పండుగ చేసుకోవాలి, వేడుక చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ క్రిస్మస్ గురించి సిద్ధపడుతూ ఉంటారు. ఈరోజు మొట్టమొదటి అంశం ఏంటంటే మనం మాట్లాడుకునేది క్రిస్మస్ సిద్ధపాటు. క్రిస్మస్ గురించి మనము చాలామంది రకరకాల భంగిమల్లో సిద్ధపడుతూ ఉంటాం. కొంతమంది అయితే ఇంటికి మంచి రంగులు వేయించుకుంటూ ఉంటారు. కొంతమంది బూజు దులుపుకొని అన్ని పాత సామాన్లన్నీ తీసివేసి ఇంట్లో ఉన్న చెత్త చెదారం అంతా తీసి పడేసి ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పిండి వంటలు చేసుకుంటూ హడావిడిగా వారి పనులలో మునిగిపోతూ ఉంటారు. కొంతమంది కొత్త బట్టలు కొనే మోజులో బాగా షాపింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది డెకరేషన్స్ అంటే క్రిస్మస్ స్టార్ పెట్టడం కానీ, లేదంటే ట్రీ పెట్టడం కానీ, లైటింగ్స్ పెట్టుకోవడం కానీ, రకరకాలుగా ఇంటిని దేదీప్యమానంగా అలంకరించుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే దాన ధర్మాలు చేయడానికి, నేను రోడ్డు మీద పడుకునేటటువంటి వాళ్ళకి నేను దుప్పట్లు పంచిపెట్టాలని, కొందరైతే విధవరాండ్రకి చీరలు పంచిపెట్టాలి, పేదలకు చీరలు దుస్తులు పంచిపెట్టాలి, అదేవిధంగా ఆహారం పంచిపెట్టాలి అని దానికోసం ప్రణాళికలు వేసుకుంటూ ఏర్పాట్లు చేసుకుంటూ సిద్ధపడుతూ ఉంటారు. ఇదంతా శరీర సంబంధమైనటువంటి సిద్ధపాటు. ఇవన్నీ కూడా మంచివేనండి, వీటిలో తప్పు పట్టేదేమీ లేదు. ఎందుకంటే సంతోషాన్ని మనము సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా సహజంగా మనలో నుంచి పెళ్ళుబుకే వ్యక్తీకరణలే. అయితే దేవుడు ఆ రోజు క్రిస్మస్ సంఘటనలో మునిగి ఉన్నటువంటి, క్రిస్మస్ సంఘటనలో లీనమై నిమగ్నమై ఉన్నటువంటి, జోక్యం కలిగి ఉన్నటువంటి ప్రజలను ఎలా సిద్ధపరిచాడో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే యోహాను యొక్క అరైవల్ వాక్యం ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను గురించి ఏం రాయబడిందంటే, ఆయన రాకడ కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై, యేసు రాకడ కొరకు ప్రజలను సిద్ధం చేయడం అన్నది యోహానుకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. యోహాను అందుకే ప్రజలను సిద్ధపరుస్తూ ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన అరణ్యములో కేకలు వేయువాని శబ్దము వలె తాను తగ్గించుకొని ఆ విధంగా తన పరిచర్యను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. సమాజంలో గొప్పతనాన్ని యోహాను కోరుకోలేదు, కానీ యోహాను అరణ్యంలో ఉంటూ ఆయన ఎక్కడైతే సువార్తను ప్రకటించాలో ఆ తావులలో మాత్రమే ఉంటూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అందరూ మారు మనసు పొందవాలని యోహాను సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. యోహానుకు ఇవ్వబడినటువంటి టాస్క్ ఏంటంటే తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు తిప్పటము, అదేవిధంగా అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పడం. చూడండి, అవిధేయత ఎక్కడి నుంచి వస్తుందంటే జ్ఞానరాహిత్యత ద్వారా వస్తుంది.
జ్ఞానము లేకపోవటం ద్వారా వస్తుంది. ఆనాడు ఇశ్రాయేలీయులలో అవిధేయత ఎక్కువైపోయింది. వారి అవిధేయత పెరిగినప్పుడల్లా దేవుడు వారిని చెరకు అప్పచెప్తూ వారిని క్రమశిక్షణలో పెట్టాలని ప్రయత్నించాడు. అయితే కొన్నిసార్లు వారు అవిధేయతను విడిచి విధేయులుగా మారారు. మరికొన్నిసార్లు అయితే వాళ్ళు విచ్చలవిడి ప్రవర్తనతో మితిమీరి ప్రవర్తించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి జనన సందర్భంలోని ఆనాటి ఇశ్రాయేల్ దేశం ఎలా ఉందంటే రోమీయుల పరిపాలనలో ఉంది. రోమ వాళ్ళు ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్నారు. రోమ వాళ్ళకి ఇశ్రాయేలీలు వాస్తవానికైతే బానిసలుగా ఉండాలి, కానీ రోమ వాళ్ళు ఇశ్రాయేలీలను బానిసలుగా చూడటం లేదండి. వాళ్ళు కూడా తమతో పాటు వారుగానే చూస్తున్నారు. పన్నులైతే వసూలు చేస్తున్నారు, కానీ ఇశ్రాయేలీయులకు దేవుడిని ఆరాధించుకునే స్వేచ్ఛ ఇచ్చారు. తమ మతాన్ని వారు స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి కావలసిన వెసులుబాట్లను ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో యోహాను యేసుక్రీస్తు ప్రభువుల వారికి 6 నెలలుగా ముందు పుట్టాడు. ఆయన పరిచర్య కూడా ముందుగానే ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు రాకడ కొరకు భూమిని సిద్ధపరచడానికై, మనుషులను సిద్ధపరచడానికై యోహాను పంపబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, మనందరం కూడా దేవుని రాకడ కొరకు ప్రజలను సిద్ధం చేయాల్సినటువంటి టాస్క్ చేత ఈ భూమి మీదకి పంపించబడ్డాం. మనందరము మామూలు మనుషులం కాదండి. మనందరము దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలం. మనందరం కూడా కారణ జన్ములం అంటే కేవలం గొప్పవాళ్ళు మాత్రమే కాదు, మనం కూడా కారణ జన్ములమే. అంటే ఒక కారణం చేత జన్మించినటువంటి వారం. మనము ఏ కారణం చేత జన్మించామంటే క్రీస్తు రాకడ కొరకు ఈ భూమిని సిద్ధం చేయటం, భూమి మీద ఉన్నటువంటి ప్రజలను సిద్ధం చేయటం. అందుకనే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు భూమి ఎదురు చూచుచున్నది అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను సిద్ధం చేసేటటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు క్రీస్తు జననం కొరకు యోహాను ప్రజలను సిద్ధం చేశాడు. ఈరోజు క్రీస్తు రాకడ కొరకు ప్రజలను సిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. జ్ఞానమును అనుసరించేలా అవిధేయులను త్రిప్పడానికి యోహాను ప్రయత్నించాడు. ఈరోజు అజ్ఞానము పెరిగిపోయిందండి. జ్ఞానం పెరిగిపోయిందని అనుకుంటున్నారు, కానీ జ్ఞానం ముసుగులో ఉన్నటువంటి అజ్ఞానం ఈ రోజుల్లో పెరిగిపోయింది. అజ్ఞానం పెరిగిపోతేనే దేవుడిని దూరం చేసుకుంటుంటారు. నానాటికి ప్రజలకు దేవుడి మీద ఏహ్యభావం పెరిగిపోతుంది. దేవుడిని దూషించే ప్రజలు ఎక్కువైపోతున్నారు. దేవుడి మీద నిందలు వేసే ప్రజలు ఎక్కువైపోతున్నారు. దేవుడు లేడు అని వాదించే అజ్ఞానులు, దురంధకారులు ఎక్కువైపోతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో దేవుని బిడ్డలుగా మనందరం ఏం చేయాలంటే, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవుని రాకడ కొరకు ప్రజలను సిద్ధం చేయాలి. మనం కూడా సిద్ధపడాలి. ఆ రోజు యోహాను ప్రజలను సిద్ధం చేశాడు. ఈరోజు మనం కూడా ప్రజలను సిద్ధం చేయడానికి మన ప్రవర్తనను సిద్ధం చేసుకోవాలి. అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పడానికి, అవిధేయులైన వారు నీతిని అనుసరించేలా, జ్ఞానమును అనుసరించేలా వారి హృదయములను తిప్పడానికి ఆయన ప్రయత్నించాడు, బోధించాడు. ఈరోజు కూడా జ్ఞాన మార్గమును మనం బోధించాలి. జ్ఞాన వాక్యమును ఈ లోకానికి తెలియచెప్పాలి. జ్ఞాన వాక్యము ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే, జ్ఞానులైనటువంటి విశ్వాసుల దగ్గర నుంచి వస్తుంది. మన విశ్వాసులలో జ్ఞానము లేకపోతే జ్ఞాన వాక్యము బయటికి రాదండి. అందుకనే జ్ఞానమును డబ్బిచ్చి కొనుక్కోవాలని బైబిల్ గ్రంథంలో రాసింది. ఈ జ్ఞానము, జ్ఞానాధారము ఎవరంటే నేనే అని అంటున్నాడు. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు జ్ఞానమై ఉన్నటువంటి యేసును ఆశ్రయించి సహితులముగా మనం మార్చబడాలి. మనము జ్ఞాన సహితులముగా ఉండి ఈ లోకంలో ప్రకటన చేసినప్పుడు అది జ్ఞానయుక్తమైన ప్రకటన అవుతుంది. తద్వారా మనము ఈ లోకమును సిద్ధపరచగలుగుతాం, మనుషులను సిద్ధపరచగలుగుతాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మొదటి రాకడ అంటే ఆయన జననం కొరకు మరికొంతమంది కూడా సిద్ధపడ్డారు. ఎలా సిద్ధపడ్డారంటే, మరియమ్మ గారు సిద్ధపడ్డారు. మరియమ్మ గారు ఎలా సిద్ధపడుతున్నారు? మరియమ్మ గారి పేరు గుర్తురాగానే మనకి ఒక యవ్వన స్త్రీ అనేటటువంటి పిక్చరే మన మైండ్లో కదలాడుతుంది. అంటే ఒక దగ్గర 20 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఒక యవ్వన స్త్రీ మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అయితే మరియమ్మ గారు యూజువల్గా మనము ఆ వయసులో ఉన్నటువంటి యవ్వన స్త్రీలను ఈరోజు మనం చూస్తే మనకి వాళ్ళలో బైబిల్కి సంబంధించినటువంటి జ్ఞానం కానీ లేదంటే ఆ పరిపక్వత కానీ ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూడము. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇప్పుడే ఎదుగుతున్నారండి. వాళ్ళకి తెలుగు సరిగా చదవటం రాదండి, లేదంటే పలానా బైబిల్ చదవటం ఇంకా స్పష్టంగా రాదండి. చదువుతున్నారండి, ఏదో చిన్న స్టోరీలు బైబిల్లో దావీదు గొల్యాతు కథ లేదంటే సమూయేలు కథ ఇట్లాంటివి మాత్రమే వాళ్ళకి తెలుసండి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ యవ్వనస్తురాలైనటువంటి స్త్రీ మరియమ్మ గారు, ఆవిడ గారు సిద్ధపడుతున్నటువంటి విధానం మనం చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. 20 సంవత్సరాలకు కూడా సరిగా నిండినటువంటి ఒక స్త్రీ
మొత్తము ఇశ్రాయేలీల చరిత్రలో ఏమి జరిగిందో మొత్తం తెలుసుకున్నటువంటి ఘనతను సంపాదించింది. మామూలుగా మరియమ్మ గారి గురించి మనకి ఒక అభిప్రాయం ఏంటంటే ఆమె కేవలము యేసుని కనడానికి ఆమె ఉపయోగపడినటువంటి సాధనంగా మాత్రమే మనం చూస్తాం. కానీ మరియమ్మ గారి గురించి గొప్పగానే చెప్పుకోవాలండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుల వారు మరియమ్మ గారిని ఎంచుకున్నారు అని మనం ఆలోచించినట్లయితే అఫ్కోర్స్ దేవుని కృప, అది అంతకు మించింది అయితే కాదు. కానీ ఆమెలో కూడా గొప్పతనం ఉందండి. ఆవిడ గారు ఏం చేశారంటే వాక్యంతో తాను సిద్ధపరచుకుంటూ ఉన్నారు. చూడండి, ఎలిజబెత్ గారు ఎదురుపడగానే మరియమ్మ ఏం చెప్తుందంటే, అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నీ మరియమ్మ గారు చెప్తున్నటువంటి మాటలు. ఈ వయసులో ఉన్నటువంటి ఒక స్త్రీ ఇంత అద్భుతమైన మాటలు చెప్పడం మనకు ఆశ్చర్యం కలిగించటం లేదా అండి? చూడండి, చాలా తక్కువ వయసులో ఉన్నటువంటి యవ్వన స్త్రీ. ఈనాడు యవ్వన కాలంలో ఆ వయసులో ఉన్నటువంటి స్త్రీలు కేవలము ఈ లోకాన్ని ఎలా ఆస్వాదించాలి, లోకంలో ఉన్నటువంటి సుఖభోగాల వెంట ఎలా పరిగెత్తాలి, లేదు అంటే ప్రతి దాంట్లో ఎంటర్టైన్మెంట్ని ఎలా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అందరూ కాదులేండి, కానీ ఎక్కువ శాతం మంది. అయితే ఇక్కడ మరియమ్మ గారి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఆమెకి ఎప్పుడైతే శుభవర్తమానం తెలిసిందో, ఎలిజబెత్ గారిని ఎదుర్కొన్నారో, ఆమె లోపల ఉన్నటువంటి వాక్యము బయటికి వస్తుంది. వాక్యం మనలో నుండి బయటికి ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? వాక్యాన్ని మనలో నింపుకున్నప్పుడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆమె హృదయం అంతా వాక్యం నిండి ఉందండి. హృదయంలో వాక్యాన్ని ఎప్పటి నుంచో నింపుకుంది. ఇది ఒక్క రోజులో అయితే ఇంత జ్ఞానం రాదండి. ఆమె చిన్ననాటి నుండే ధర్మశాస్త్రమును ధ్యానించే అలవాటు కలిగినదని మనం అర్థం చేసుకోవాలి. ఒక్క రోజులో కొన్ని స్టోరీస్ నేర్చుకున్న వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పలేరు. వారి ప్రార్థన వేరేగా ఉంటుంది, వారి చెప్పేటటువంటి నెరేషన్ వేరేగా ఉంటుంది. మరియమ్మ గారు పూర్తి పరిణతి చెందినటువంటి ఆత్మీయత కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ మాట్లాడుతున్నారు. అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోయింది. అబ్రహాముతో దేవుడు ఎలాంటి వాగ్దానం చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ఆయన గర్విష్ఠులైన రాజులను ఏ విధంగా గద్దె దింపాడో ఆమె ఇక్కడ శ్లాఘిస్తూ ఉంది. దీనులైనటువంటి వారిని సింహాసనం మీద ఎలా కూర్చోబెట్టాడో, ఇశ్రాయేలీల రాజుల చరిత్రనంతటిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రవచనపూర్వకంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మచేత నింపబడినదే మాట్లాడుతుంది. ఆమె హృదయం అంతా వాక్యంతో నింపబడింది. అంటే వాక్యం చేత సిద్ధపడింది. ఆమె వాక్యముతో సిద్ధపడుతుంది కాబట్టి వాక్యము బయటికి వస్తుంది. మనము వాక్యంతో సిద్ధపడాల్సినటువంటి సమయమే క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించటము. కాబట్టి క్రీస్తు జనన సందర్భంగా క్రీస్తుని ఆరాధించాలంటే మొట్టమొదటిగా క్రీస్తుని గురించినటువంటి వాక్యము మన హృదయంలో నివాసం ఉండాలి. ఈరోజు మనలో చాలామంది మన హృదయములలో చాలా దుష్ట తలంపులను పెట్టుకొని, ఎదుటివారి మీద పగ, అసూయ, రాగద్వేషాలను పెట్టుకొని మనము పైకి మాత్రం భక్తిని నటిస్తూ ఉంటాము. అయితే ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క హృదయములో వాక్యం నిండి ఉన్నట్లయితే మన నోరు వాక్యాన్ని ప్రవచిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా సహోదరి, సహోదరుడా, నీవు వాక్యాన్ని ప్రవచించే బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? అయితే వాక్యంతో నీవు సిద్ధపడాలి. వాక్యాన్ని నీ హృదయం నిండా నింపుకోవాలి. వాక్యాన్ని నీ గుండెల నిండా నింపుకోవాలి. నీ తలంపులలో దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం ఉండాలి. మరియమ్మ గారి తలంపులలో, మరియమ్మ గారి హృదయములో, మరియమ్మ గారి ఆలోచనలలో అన్నిట్లో కూడా దేవుని వాక్యము నింపబడి ఉంది. కాబట్టి ఆవిడకి సంతోషము రాగానే ఆమెలో నుండి వాక్యం బయటికి వస్తుంది. నిజమైన సిద్ధపాటు ఇదండి. మనందరము రకరకాలుగా సిద్ధపడుతున్నామేమో క్రీస్తు ఆగమనం కొరకు, క్రిస్మస్ కొరకు. మన డెకరేషన్స్ ద్వారా కాదండి, లేదంటే మన యొక్క హంగు ఆర్భాటాల ద్వారా కాదండి, మన దాన ధర్మాల ద్వారా కాదండి, వాక్యం ద్వారా మనం సిద్ధపడాలి. అయితే ఇవన్నీ చేయటం తప్ప అంటే చేయాలి, మంచిదే. కానీ వీటన్నిటికంటే ప్రాధాన్యమైనది, శ్రేష్టమైనది ఏంటంటే దేవుని వాక్యము చేత మనల్ని మనము నింపుకోవడమే. దేవుని వాక్యాన్ని నింపుకున్న వారమే మనం నోరు తెరిచినప్పుడు దేవుని వాక్యం బయటికి వచ్చేలా సిద్ధపడటమే క్రిస్మస్
సిద్ధపాటు. ఈరోజు క్రిస్మస్ కొరకు మీరు ఎలా సిద్ధపడుతున్నారు? క్రిస్మస్ కొరకు వాక్యం చదివి, వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని మీ హృదయంలో నిలుపుకొని సిద్ధపడుతున్నారా? లేదంటే కేవలం పై హంగుల కొరకు మాత్రమే ఇంటిని డెకరేషన్ చేయడంతో మీ సిద్ధపాటును సరిపెట్టుకుంటున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మరియమ్మ గారు వాక్యంతో సిద్ధపడింది, ఆవిడ ప్రార్థనతో సిద్ధపడింది కాబట్టి దయాప్రాప్తురాల శుభము అనే గొప్ప మాటను పొందుకోగలిగింది, దేవుని దయను పొందుకోగలిగింది. ఈరోజు దేవుని దయను పొందుకోవడానికి నీవు ఏ విధంగా సిద్ధపడుతున్నావు? నీలో నుండి ఈ లోకానికి వెలుగు రావాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు కదా. నీలో నుండి ఈ లోకానికి రక్షణను వ్యాపింప చేయాలని దేవుడు నిన్ను రక్షించుకొని ఉన్నాడు కదా. అయితే నీ సిద్ధపాటు ఏ విధంగా ఉంది? సహోదరుడా, సహోదరి, ఒకసారి పరిశీలించుకోవాలి. కాబట్టి దేవుడు అనేక రకాలుగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. యోహాను గారు ప్రకటిస్తూ, ఆయన బాప్తిస్మం ఇస్తూ, ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ఏమని మాట్లాడుతున్నాడంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి నేర్పిన వాడెవడు? బుద్ధి నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఇదే కదా ఇందాక చెప్పింది. ఈ యోహానుకి ఇవ్వబడినటువంటి టాస్క్ ఏంటంటే, నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు అవిధేయులను త్రిప్పాలి అన్నది యోహానుకి ఇచ్చినటువంటి టాస్క్. ఇప్పుడు యోహాను అందరికీ కూడా ఏం చేపిస్తున్నాడంటే, బుద్ధిని నేర్పిస్తూ వారందరినీ కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు, జ్ఞానాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ముందు బుద్ధిని నేర్చుకున్నట్లయితే ఇతరులకు బుద్ధిని నేర్పగలుగుతాము. క్రిస్మస్ సందర్భంగా మనం మొదట బుద్ధిని నేర్చుకోవాలి. బుద్ధి ఉందా అని అడుగుతాం చాలామందిని. ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనకు బుద్ధి ఉందా? ఉగ్రతను తప్పించుకునే బుద్ధి మనకుందా? క్రీస్తుని ఆహ్వానించే బుద్ధి మనకుందా? కొంతమందికి ఆ రోజు క్రీస్తుని ఆహ్వానించే బుద్ధి లేకపోయింది, అందుకని వారు క్రీస్తుని ఆహ్వానించలేకపోయారు. కొంతమంది క్రీస్తుని గుర్తించే బుద్ధి లేకపోయింది ఆ రోజుల్లో, అందుకని వారు క్రీస్తుని ఆహ్వానించలేకపోయారు. ఈరోజు క్రీస్తు పుట్టాడని మీకు తెలుసు, క్రీస్తు మన కొరకు చనిపోయాడని కూడా మనకు తెలుసు. అయితే క్రీస్తుని నీ హృదయంలోనికి ఇంకా నువ్వు ఆహ్వానించకపోతే నీవు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఈరోజు ఏంటంటే, నీకు బుద్ధి ఉందా? మనకి బుద్ధి ఉందా? నాకు బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే క్రీస్తుని ఆహ్వానిస్తావు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఎలా సిద్ధపడాలంటే బుద్ధిని నేర్చుకోవాలి. క్రీస్తు నిజంగా మీ హృదయంలో ఉన్నాడా? క్రీస్తు నిజంగా మీ హృదయంలో రాజుగా ఉన్నాడా? క్రీస్తు నిజంగా మీ హృదయంలో జన్మించాడా? అమ్మా, ఇది నిజంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. క్రీస్తు మీ జీవితంలో జన్మించకుండా నేను క్రైస్తవుడినని, విశ్వాసినని చెప్పుకొని తిరుగుతున్నావేమో. అయితే దేవుడు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? సర్ప సంతానమా అంటున్నాడు. బ్రూడ్ ఆఫ్ సర్పెంట్ అని తిడుతున్నాడు. ఇది మంచి పరిణామం కాదు. ఇన్ని రోజులు క్రీస్తుని గురించినటువంటి మాటను ఎరిగిన వారమైండి ఇంకా వేషధారణ జీవితాన్ని మనం జీవిస్తున్నట్లయితే ఈరోజు దేవుడు మనం ఏం చెప్తున్నాడంటే, సిద్ధపడమంటున్నాడు. క్రిస్మస్ సిద్ధపాటు. క్రిస్మస్కి మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే ఈ విధంగా మనము వాక్యం ద్వారా సిద్ధపడాలి, ప్రార్థన ద్వారా సిద్ధపడాలి. మరి అంతేకాకుండా దేవుడు ఈ భూమిని కూడా సిద్ధపరిచాడు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడ కొరకు ఆయన భూమిని సిద్ధపరిచి సరిగ్గా అదే సమయానికి ఇశ్రాయేలీలు యూదుల చేత పరిపాలించబడ్డానికి, ఇశ్రాయేల్ దేశము భూగోళం అంతట్లో కూడా కేంద్ర భాగంలో ఉండడానికి దేవుడు భూమిని సిద్ధపరిచాడు. కాబట్టి గొప్ప సిద్ధపాటును ఎక్స్పెక్ట్ చేసే దేవుడు ఈరోజు నీ నుండి అటువంటి సిద్ధపాటును ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా క్రిస్మస్ సిద్ధపాటు తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి మరో అంశం ఏంటంటే, క్రిస్మస్ ప్రజలు. ఆ రోజు క్రీస్తు జనన సందర్భంగా మనము లేఖనాల్లో చూస్తున్నటువంటి ప్రజలు, వాళ్ళ వైఖరులు ఏంటో మనం చూసుకుందాం. వాళ్ళ వైఖరులు భిన్నంగా ఉన్నాయి. కొంతమంది అయితే క్రీస్తు పుట్టాడు అని తెలుసుకున్నప్పుడు అత్యానంద భరితులయ్యారు. నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు ఏం చేశారంటే అత్యానంద భరితులయ్యారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళ ఇంట్లోనికి వచ్చి మ్రొక్కారు. చూడండి, డిఫరెంట్ రెస్పాన్సెస్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ ఆన్ ది అకేషన్ ఆఫ్ క్రైస్ట్ బర్త్. యేసుక్రీస్తు జనన సందర్భంగా జ్ఞానులు ఏం చేస్తున్నారంటే అత్యానందం పొందారు. కొందరైతే సంతోషించారు, మరికొందరు కలవరపడ్డారు. హేరోదును అతని ఇంటి వారందరూ కూడా కలవరపడ్డారు. న్యూస్ ఒక్కటే, కానీ ఒక వర్గానికేమో అత్యానందం ఇస్తే మరొక వర్గానికేమో కలవరాన్ని తీసుకొచ్చింది. జ్ఞానులేమో అత్యానంద భరితులు అవుతున్నారు, ఈ లోకానికి రక్షకుడు జన్మించాడు, యూదులకు రాజు పుట్టాడు అని అత్యానంద భరితులు అవుతున్నారు. అయితే ఆ యూదులకు రాజుగా ఉంటున్నటువంటి హేరోదు రాజు మాత్రం కలవరం పొందుతూ ఉన్నాడు. అదేవిధంగా కొందరైతే దూతలు చెప్పిన మాట విని గొర్రెల కాపరులు వాళ్ళు స్తోత్రము చేశారు.
దేవుణ్ణి స్తుతించారు. ఇది గొర్రెల కాపరుల యొక్క రెస్పాన్స్. కొందరు ఆ గొర్రెల కాపరుల యొక్క మాటలు విన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆశ్చర్యపోయారు. మరియమ్మ గారు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి జననము అది ఎలా జరిగింది, ఆయన గురించి సుమయోను ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా తలంచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆమె తన హృదయంలో తలపోసుకుంటూ ఉన్నటువంటి ఆమె అంటే హృదయంలో భద్రం చేసుకుంటుంది. చూడండి, ఈ క్రిస్మస్ సందర్భంగా అంటే క్రీస్తు జననం సందర్భంగా ఏ ప్రజలైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళలో కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు సంతోషించారు, కొందరు కేవలం చూచారు, కొందరు అయితే మ్రొక్కారు, కొందరు కానుకలు అర్పించారు, కొందరు కలవరపడ్డారు, కొందరు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు, కొందరైతే ఈ విషయాలను భద్రం చేసుకున్నారు. మనం ఏ వర్గంలో ఉంటున్నాము? కలవరపడే వర్గంలో ఉంటున్నామా? హృదయంలో ఆ సంగతులను భద్రం చేసుకునే వర్గంలో ఉంటున్నామా? అత్యానంద భరితులమై ఆయనకు కానుకలు ఇచ్చి సాగిలపడి పూజించి ఆయనకు మ్రొక్కే వర్గంలో ఉంటున్నామా? పరిశీలించుకోవాలి. మంచిదేనండి, కలవరపడే వర్గంలో మాత్రం మనం ఉండకూడదు. క్రీస్తు జననం ద్వారా మనకి ముక్తి లభించింది, క్రీస్తు జననం ద్వారా మనకు విమోచన లభించింది, మనకు పాప పరిహారం లభించింది, ఆయన జననం ద్వారా మోక్షానికి మార్గం లభించింది. ఆ మనుషుడు తడవులాడి దేవుడిని కనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటే మనం ఎంత తడవులాడినా సరే దేవుడిని కనుక్కోలేము. యేసుక్రీస్తు ప్రభువుల వారే వాక్య రూపంగా ఉన్నటువంటి దేవుడు ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వశించాడు. కాబట్టి ఆయన తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకంలోనికి రావడం ద్వారా మనము దేవుని స్థాయికి హెచ్చింపబడుతూ ఉన్నాం, పరలోకము స్థాయికి హెచ్చింపబడుతూ ఉన్నాము. కాబట్టి మనము క్రిస్మస్ ప్రజలలో ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నటువంటి ప్రజలుగా మనం ఉంటున్నాము. మరి ఆశ్చర్యాలను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు హేరోదు రాజు. ఈయన ఏదైనా సూచక్రియలు చేస్తూ చూద్దాం అనుకుంటున్నారు ఆనాటి రాచరికంలో ఉన్నటువంటి కొంతమంది రాజులు. అద్భుతాలు చేస్తే చూద్దాం, సంతోషపడదాం, చప్పట్లు కొడదాం, కేరింతలు కొడదాం అని అనుకునేటటువంటి వర్గం కొంతమంది ఉన్నారు. కొంతమంది మాకెందుకులే అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది క్రీస్తు బోధనను తప్పుపట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. క్రీస్తు కరెక్ట్ చేద్దాము, సరిదిద్దుదామని కొన్ని మాటలు చెప్తే వాటికి అభ్యంతరపడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము గ్రహించిందే కరెక్ట్ అని వాళ్ళు యేసుక్రీస్తు మాటలను తీసుకోకుండా యేసుక్రీస్తు మాటలను పెడచెవిన పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. క్రిస్మస్ ప్రజలు ఏ విధంగా ఉండాలంటే క్రీస్తును అత్యానందంగా అంగీకరించేవారుగా ఉండాలి, క్రీస్తును కనుగొనే బిడ్డలుగా ఉండాలి. జ్ఞానులు క్రీస్తును కనుగొన్నారు, నక్షత్రాన్ని వెంబడించారు, క్రీస్తు పశువుల శాలలో పెట్టబడి ఉండడాన్ని వారు చూచారు. ఆ సమయానికి క్రీస్తు ఎక్కడున్నాడు అన్నది మనకి సరిగ్గా తెలియనప్పటికీ సరే అంతకుముందు పశువుల శాలలో పెట్టబడ్డాడు అన్న మాట వాస్తవం. కాబట్టి అక్కడ పెట్టబడినటువంటి క్రీస్తుని వారు దగ్గర 1.5 సంవత్సరము 2 సంవత్సరాల తర్వాతకి వెతికారు, కనుగొనగలిగారు. క్రిస్మస్ ప్రజలుగా మనము క్రీస్తుని వెతికితే కనుగొనగలుగుతాము. కాబట్టి మనము ఏ విధంగా క్రిస్మస్లో పాల్గొంటున్నాం, క్రిస్మస్ ప్రజలుగా ఎటువంటి భాగస్వామ్యాన్ని మనము కలిగి ఉంటున్నాము, మన జీవితాన్ని క్రీస్తు కొరకు ఒక వేదికగా చేసుకోవడం ద్వారా క్రీస్తును ఈ లోకానికి ప్రత్యక్షపరిచే, బయలుపరిచే, వెల్లడిపరిచే ప్రజలుగా మనం ఉంటున్నామా? క్రీస్తు ప్రేమను అడ్డగించే ప్రజలుగా మనం ఉంటున్నామా? క్రీస్తును విరోధపరిచే, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ప్రజలుగా మనం ఉంటున్నామా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. సో క్రిస్మస్ సిద్ధపాటు గురించి మనం తెలుసుకున్నాము, క్రిస్మస్ ప్రజలు ఎలా ఉండాలో తెలుసుకున్నాము, క్రిస్మస్ శ్రమలు ఎలా ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం. క్రిస్మస్ సందర్భంగా కేవలము మనకు సంతోషం మాత్రమే వచ్చిందండి. అయితే ఈ సంతోషం రావడానికి వెనకాల శ్రమలు ఉన్నాయన్న విషయాన్ని ఎప్పుడూ మరవకూడదు. క్రిస్మస్ మనకి నిజంగా ఏం బోధిస్తుందంటేనండి, శ్రమ దాటిన తర్వాత సంతోషం కలుగుతుంది, శ్రమ లేకుండా సంతోషం లేదు. సంతోషం కలగాలంటే నేపథ్యంలో అంటే బ్యాక్గ్రౌండ్లో శ్రమ పడాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉండాల్సిందే అని మనం తెలుసుకోవాలి. ఎంత గొప్ప మీటింగ్ జరగాలన్నా, ఎంత గొప్ప కార్యం జరగాలన్నా వెనకాల బిహైండ్ ద స్టేజ్ కష్టపడి తమ ముఖాన్ని చూపించకుండా పనిచేసే అనేక మంది ఉంటారు. బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి రావడానికి ఆయన చేత ఎంపిక చేయబడినటువంటి కొంతమంది ఉన్నారు. వారి పేర్లు కూడా బయటికి రాలేదు, కానీ వాళ్ళు యేసుక్రీస్తు కొరకు ప్రాణత్యాగం చేసే అంతగా యేసుక్రీస్తుకు తమను తాము సమర్పించుకున్నారు, ఆయన ప్రణాళికలో స్థిరపరచబడ్డారని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి గొప్ప శ్రమ ఏంటంటే యేసుక్రీస్తు పుట్టిన సందర్భంగా ఆయనను కనుగొనాలని, ఆయన గుర్తుపట్టాలని, ఆయన బ్రతకూడదని, యూదులు రాజుగా పుట్టినవాడు బ్రతికితే నా సింహాసనానికి ఎసరు వస్తుందని గ్రహించినటువంటి, ఆలోచించినటువంటి హేరోదు రాజు యూదయ మరియు దాని పరిసర ప్రాంతముల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి 1-2 సంవత్సరాలలోపు మగ
పిల్లలందరినీ కూడా చంపివేయాలని ఆజ్ఞాపించాడు. చూడండి, పుట్టిందేమో లోక కళ్యాణం కోసం లోకరక్షకుడు పుట్టాడు, కానీ లోక కళ్యాణానికి బదులుగా ఏం జరుగుతుందంటే చిన్నపిల్లల వధ జరుగుతుంది. ఇది కొంత విడ్డూరంగా అనిపించవచ్చు. చిన్నపిల్లలు శ్రమపడ్డారు, చిన్నపిల్లల తల్లులు శ్రమపడ్డారు, పిల్లలు చనిపోయారు, వాళ్ళకి ఇంకేం తెలియదు. కానీ ఆ చనిపోయిన నేపథ్యంలో తల్లిదండ్రులు ఎంత శ్రమ పడతారండి, ఎంత ఏడుస్తారు, ఎంత రోధిస్తారు. రోదన తర్వాత సంతోషమే క్రిస్మస్, ఏడుపు అంగలార్పు తర్వాత సంతోషమే క్రిస్మస్. గమనించండి, క్రిస్మస్ మనకు వట్టిగా రాలేదు. ఎంతోమంది తల్లులు శోకాలు పెట్టి ఏడ్చారు. క్రిస్మస్ వెనకాల శ్రమ దాగి ఉంది. అమ్మా, ఈరోజు నీ జీవితంలో కేవలం సంతోషాన్ని కోరుకుంటున్నావేమో. సహోదరుడా, కేవలం నాకు ఆనందం మాత్రమే ఉండాలి, నా జీవితంలో చిన్న శ్రమ కూడా రాకూడదండి, ఎందుకంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా అని మీరు అనుకుంటున్నారేమో. శ్రమ లేకుండా సంతోషం లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. శ్రమ లేకుండా నిత్య జీవం లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనం అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని, విశ్వాసం ద్వారా మాత్రమే కాక అనేక శ్రమల ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని అపోస్తలుల కార్యంలో దేవుడు మన కొరకు వ్రాసి ఉంచాడు. కాబట్టి క్రిస్మస్ శ్రమలు, అనేక మంది శ్రమ పడ్డారండి. మంచి యవ్వన ప్రాయంలో వివాహం కాకుండానే మరి గర్భవతి కావడం అనేది మరియమ్మ గారికి దేవుడిచ్చినటువంటి శ్రమ. ఆ శ్రమను ఆమె సంతోషంగా భరించింది. కాబట్టి లోక రక్షకుడిని లోకానికి అందించడానికి సాధనంగా వాడబడగలిగింది. ఒక పెళ్లి కాకుండానే గర్భవతి అయినటువంటి స్త్రీని స్వీకరించడం యోసేపు గారికి శ్రమ అయినప్పటికీ ఆయన ఆ శ్రమను నీతిమంతుడయ్యుండి కూడా అంగీకరించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారిని తన గృహంలో పెంచగలిగే ధన్యతను, ఆ తండ్రి స్థానంలో ఉండేటటువంటి ధన్యతను యోసేపు గారు పొందుకోగలిగారు. అంతేకాకుండా వాళ్ళిద్దరినీ కూడా ఈజిప్ట్ దేశం వెళ్ళిపోమని చెప్పారు. రాత్రికి రాత్రి దేవదూతల స్వప్నమందు కనపడి ఐగుప్తు దేశం వెళ్ళాలంటే ఐగుప్తు దేశం చాలా దూరము. ఎక్కడి నుండి? వీళ్ళు ఉంటున్నటువంటి ప్రదేశం నుండి, బెత్లెహేము నుండి, నజరేతు నుండి ఐగుప్తు దేశము చాలా దూరము. మేము మొన్న బస్సులో వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశానికి 8 hours ట్రావెల్ చేశాం. సో 8 గంటలు కాకపోయినా కనీసం 6 గంటలు బస్సులో వెళ్తేనే ఐగుప్తు దేశంలోనికి ప్రవేశించగలుగుతాము. ఐగుప్తు దేశంలో నివాసయోగ్యమైనటువంటి స్థలంలోనికి ప్రవేశించగలుగుతాం. అటువంటిది కేవలం గాడిద మీద బయలుదేరి వాళ్ళు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారంటే ఎన్ని రాత్రింబవళ్ళు వాళ్ళు కష్టాలను అనుభవిస్తూ చిన్న బాలుని వేసుకొని ప్రయాణించారు. శ్రమ అండి, శ్రమ పడ్డారు, ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణం సాగించారు. ఇవన్నీ లేకపోతే క్రీస్తు 30 సంవత్సరాల తర్వాత అద్భుతమైన పరిచర్య చేయగలిగి ఉండేవారు కాదు. క్రీస్తు కొరకు శ్రమ పడడానికి ఇష్టపడినటువంటి గొప్ప తల్లిదండ్రులను మనం చూస్తున్నాము. క్రీస్తు కొరకు శ్రమ పడడానికి ఇష్టపడినటువంటి పిల్లల్ని మనం చూస్తున్నాము. క్రీస్తు కొరకు శ్రమ పడడానికి ఇష్టపడినటువంటి జ్ఞానుల్ని కూడా మనం చూస్తున్నాము. దే ట్రావెల్డ్ అరౌండ్ 1.5 years, 1.5 సంవత్సరం పాటు ప్రయాణం చేస్తూ వచ్చారు. వాళ్ళకి సంబంధించిన దేశం కాదు, వాళ్ళకి సంబంధించిన దేశంలో ఉన్నటువంటి ఆ బుక్స్కి సంబంధించిన రాజు కాదు ఈయన. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు అడగటం ఏంటండి? వాళ్ళ దేశంలో రాజు పుడితే ఎంక్వైరీ చేసుకోవచ్చు, కానీ యూదుల రాజుగా పుట్టిన వాళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంది. ఈయన యూదుల రాజు మాత్రమే కాదు, లోకానికి రారాజు అని గుర్తించారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే ఆ రారాజును కనుగొనాలని, ఆయనకి సాగిలి పడాలని ఎంతో ప్రయాసతోటి ఆయన కొరకు బహుమానాలు తీసుకొచ్చారు. క్రిస్మస్ శ్రమలు, క్రిస్మస్ వెనకాల శ్రమ దాగుందండి. క్రీస్తుని ఆరాధించాలంటే మనం త్యాగం చేయాల్సిందే. క్రీస్తును గౌరవపరచాలి అంటే మనం త్యాగం చేయాల్సిందే, మనము వెచ్చించాల్సిందే, మనము కొనాల్సిందే, ఖర్చు పెట్టాల్సిందే. ఖర్చు పెట్టకుండా, త్యాగం చేయకుండా, శ్రమ పడకుండా క్రిస్మస్లో సంతోషం లేదండి. కాబట్టి ఈ సమయంలో సహోదరి సహోదరులారా, మీ జీవితంలో విచారం ఉందని మీరు బాధపడుతున్నారేమో, కష్టం ఉంది, కన్నీరు ఉంది, క్రిస్మస్ వచ్చినా నా కష్టం పోవట్లేదని మీరు కంగారు పడుతున్నారేమో. క్రిస్మస్లోనే కన్నీరు ఉంది. కన్నీరు కారుస్తూనే దేవుడిని మహింపరచగలగటం, కన్నీరు కారుస్తూనే దేవుళ్ళో సంతోషించగలగటమే నిజమైన క్రిస్మస్. ఈరోజు ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు అనేక మాటలను మనతో మాట్లాడాలని నేను విశ్వసిస్తున్నాను. క్రిస్మస్ సిద్ధపాటు, క్రిస్మస్ ప్రజలు, క్రిస్మస్ శ్రమలు, ఈ 3 అంశాల ద్వారా దేవుడు మనలను క్రిస్మస్ కొరకు నిజంగా సిద్ధపరచాలని నేను ఆశిస్తున్నాను. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. సర్వశక్తియు కనికరం గల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఎందరైతే ఇందులో హాజరయ్యి ఏకీభవిస్తున్నారో వారి వారి ప్రార్థనలతోటి ప్రభువా నేను జత చేసి ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మా ప్రార్థనలను నీ సన్నిధిలోనికి ఇంపైన ధూపముగా, హోమముగా స్వీకరించండి. మా ప్రార్థన నీ సన్నిధిలోనికి చేరి మాకు నీ జవాబు వచ్చినట్లుగా నీవు మాకు అనుగ్రహించండి. ప్రభువా, నీకు స్తోత్రములు. ఇప్పటి వరకు వినపడి ఉన్నటువంటి వాక్యాన్ని నీవు దీవించండి. ప్రభువా, నీకు స్తోత్రములు. వారి హృదయములలో ఈ వాక్యాన్ని నీవు భద్రపరచండి నాయన. అయ్యా ప్రభువా, ఈ సందర్భంలో అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, స్వస్థపరచండి నాయన. స్వస్థపరచు దేవుడవు నీవు ప్రభువా.
గొప్ప దేవుడవు. ఎందరైతే బాధతో ఉన్నారో వారి బాధను నీవు నివారణ కలిగించండి ప్రభా, నీకు స్తోత్రములు. ఎందరైతే ఇక్కట్లలో ఉన్నారో వారిని ప్రభా, వారికి పరిష్కార మార్గాన్ని నీవు చూపించండి ప్రభా. అప్పు బాధలలో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. చెరలోనున్న వారిని విడిపించడానికి అభిషేకము పొందిన వాడిగా, అభిషిక్తునివిగా ఈ లోకానికి వచ్చావు ప్రభా. ఆ అభిషేకాన్ని మా అందరి మీద నీవు కుమరించండి, విడుదల అనుగ్రహించండి అయా ప్రభా. విడుదల సంవత్సరంలోనికి నీవు మమ్మలను నడిపించండి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఎందరైతే వివాహముల కొరకు చూస్తున్నారో వారందరికీ ప్రభా మంచి నీదైన సమయంలో మంచి భాగస్వాములను వారి దగ్గరకు తోడుకొని రండి ప్రభా, నీకు స్తోత్రములు. ఉద్యోగముల కొరకు వెతుక్కుంటున్నటువంటి వారు ప్రభా, అదేవిధంగా ఉపాధి మార్గాలు ఆలోచిస్తున్న వారు వారితో నీవు మాట్లాడండి, ద్వారములు తెరవండి ప్రభా. వైవాహిక జీవితములలో పొరపచ్చాలతోటి మనస్పర్ధల చేత ఏ దంపతులైతే దూరంగా ఉంటున్నారో, సంతోషంగా ఉండడం లేదు, నెమ్మదిగా ఉండడం లేదు, వారి జీవితాల్లో నీవు సంతోషాన్ని కురిపించండి ప్రభా. ప్రపంచవ్యాప్తంగా నీ వార్తను ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకులందరినీ దీవించండి. మా దేశ ప్రధానులను, అధికారులను నీవు దీవించండి. వారికి నీ జ్ఞానమును అనుగ్రహించి సుపరిపాలన అందించడానికి నీ కృపను అందించండి. రాజకీయాలను ప్రభా నీవు స్థిరీకరించండి ప్రభా. స్థిరమైన పరిపాలనను, సుస్థిరమైన పరిపాలనను నీవు అనుగ్రహించండి. నీకు స్తోత్రం నాయన. నీకు ఇష్టమైన నీతియుక్తమైన పరిపాలనను మా దేశంలో, మా రాష్ట్రంలో, ప్రపంచంలో అనుగ్రహించండి. సాతాను యుక్తులపై విజయాన్ని కలిగించండి. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.